హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌషీస్ అడ్డా. ఇవాల్టి రెసిపీ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. అందరికీ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా. ఈ ప్రిపరేషన్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన స్టెప్స్, మెజర్మెంట్స్ పక్కాగా ఫాలో అవ్వడమే. సో లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. బిర్యానీ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవటం. దీనికోసం నేను ఒక 1 అవర్ సాల్ట్ వాటర్లో సోక్ చేసిన చికెన్ని తీసుకున్నాను. ఈ స్టెప్ మాత్రం మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి సో దట్ మీ చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 1/2 కిలో చికెన్ని బౌల్లో తీసుకున్నాను. దానిలో ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చికెన్కి బాగా మ్యారినేట్ చేద్దాం వీటన్నిటిని. చికెన్లో మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత మినిమం ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి ఉంచుతాము. చికెన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే చాలా బాగా మ్యారినేట్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక 30 మినిట్స్ మినిమం ఫ్రిడ్జ్లో ఉంచండి. వీలైతే 1-2 అవర్స్ ఉంచుకున్నా కానీ చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత నేను చికెన్ని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను. దానిలో ఒక 1 ఎగ్ వైట్, అంటే ఎల్లో సొన లేకుండా జస్ట్ ఎగ్ వైట్ మటుకు ఆ చికెన్లో యాడ్ చేశాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి చికెన్తో బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి చికెన్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ చికెన్ని ఫ్రై చేయటము. ఒక ప్యాన్లో చికెన్ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకొని చికెన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం. మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు 2 పాయింట్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చికెన్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. అలా చేశారంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ అంత బాగా ఉడకదు. సో డెఫినెట్గా చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే చికెన్ని ఓవర్ క్రౌడ్ చేయొద్దు. అంటే ప్యాన్లో ఆయిల్లో ఎంత చికెన్ పడుతుందో అంత మటుకే వేసి వేయించుకోండి. అవసరమైతే 2-3 టైమ్స్ వేయించుకోండి, కానీ ఒకేసారి టూ మచ్ చికెన్ వేయొద్దు. ఈ పాయింట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మన చికెన్ బాగా వేగిపోయింది. ఇక మన నెక్స్ట్ స్టెప్ చికెన్కి తాలింపు వేసుకోవటం. తాలింపు అంటే మనం రెగ్యులర్గా వేసుకునే ఆవాలు జీలకర్ర తాలింపు కాదండి, ఇది కొంచెం వేరుగా ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, 5 ఎల్లిపాయలని ముక్కలుగా కోసుకొని ఆ ఆయిల్లో యాడ్ చేసుకొని అవి బాగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా వేయించుకుందాం. చూడండి, అవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు అదే తాలింపులో ఒక 1.5 టీ స్పూన్ కారం, ఒక 1.5 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని అది బాగా మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా వేపుకుందాము. ఇప్పుడు మనం ఒక 1 కప్ బీటన్ పెరుగు తీసుకొని ఆ మసాలాలో యాడ్ చేసి బాగా కలుపుకుందాం. ఆ తర్వాత 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసి మసాలాని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. అంతే. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చికెన్ని కూడా మనం వేయించి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసి బాగా కలిపేసుకొని చికెన్ని ఆ గ్రేవీలో ఒక 3 మినిట్స్ ఉడకనిద్దాము. అంతే, మన చికెన్ బిర్యానీ కోసం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ స్టెప్ బిర్యానీ కోసం రైస్ వండుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసి వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. బాయిల్ అవ్వబోయే ముందు మనం అందులో ఒక టీ స్పూన్ షాహీ జీరా, సినమన్, క్లౌస్, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, మళ్ళీ యాలకులు చిన్నవి పెద్దవి అన్నీ యాడ్ చేసుకొని ఆ నీళ్ళని బాగా మరగనిద్దాము. అదే నీళ్ళలో ఒక టీ స్పూన్ సాల్ట్,
అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ నానిన బియ్యాన్ని నీళ్ళల్లో వేసుకుందాము. బియ్యం కుక్ చేసుకున్నంతసేపు ఫ్లేమ్ని మీడియం హైలోనే ఉంచుకుందాము. మరీ హైలో మాత్రం పెట్టేయమాకండి. రైస్ని మనం ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయ్యేదాకా కుక్ చేసుకుందాము. రైస్ కుక్ చేసేటప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. రైస్ని టూ మచ్గా కలపకూడదు. ఒకసారి నీళ్ళల్లో యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ కలిపేసి రైస్ అంతా విడివిడిగా అయిపోయిన తర్వాత ఇంకా మనం వదిలేయాలి. అదే వాటర్లో బాగా ఉడుకుతుంది. టూ మచ్ కలిపేసాము అంటే బియ్యం విరిగిపోతుంది. అందుకని ఎప్పుడు మాత్రం ఆ తప్పు చేయమాకండి. చూడండి, ఇప్పుడు రైస్ బాగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనం ఒక మెతుకు తీసుకొని దాన్ని ప్రెస్ చేసి చూద్దాము రైస్ ఉడికిందా లేదా అనేసి. చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేసి చూస్తున్నాను. నా రైస్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. సో దీన్ని ఇప్పుడు డ్రైన్ చేసేసుకుందాము వాటర్లో నుంచి. ఇప్పుడు ఇంకా మన లాస్ట్ స్టెప్ ఆఫ్ ద బిర్యానీ ఏంటంటే రైస్ని చికెన్ని అసెంబుల్ చేసుకోవటము దమ్ పెట్టడానికి. ఇప్పుడు ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి నెయ్యిని బాగా గిన్నెంత స్ప్రెడ్ చేద్దాము. ఆ తర్వాత అందులో మనం కుక్ చేసుకున్న రైస్లో హాఫ్ రైస్ యాడ్ చేసి బాటమ్ అంతా కవర్ చేద్దాము. చూడండి, ఇప్పుడు రైస్ లేయర్ నీట్గా స్ప్రెడ్ అయింది. దీని మీద మనం కుక్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఆ తర్వాత ఆ చికెన్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన రైస్ని కూడా ఆ చికెన్ మీద వేసి ఫైనల్గా అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి. చూడండి, ఇప్పుడు పైన లేయర్ నేను ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నాను నీట్గా. ఆ తర్వాత ఈ రైస్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని మళ్ళీ నీట్గా కార్నర్స్ అంతా వేసి స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన రైస్ ఓన్లీ 80% మాత్రమే కుక్ అయింది. మిగిలిన 20% దమ్లో కుక్ అవుతుంది. సో దమ్కి స్టీమ్ జనరేట్ అవ్వడం కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని ఆ గిన్నెలో చుట్టూతా యాడ్ చేసి ఆ తర్వాత మనం ఇప్పుడు దమ్కి రెడీ చేసుకుందాం. మనం దమ్ చాలా విధాలుగా ఇవ్వచ్చండి, కానీ నేను ఇక్కడ కిచెన్ టవల్స్ వాడుతున్నాను. సో దానికోసం కిచెన్ పేపర్ టవల్స్ 2 తీసుకొని నేను ఆ రైస్ అంతా కవర్ అయ్యేలాగా రైస్ మీద నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు పేపర్ టవల్స్ వాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి దాని మీద. సో నేను కొంచెం వాటర్ని ఆ పేపర్ టవల్ అంతా తడిచేలాగా దాని మీద స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మన పేపర్ టవల్స్ మంచిగా వెట్ అయినాయి. ఇప్పుడు లిడ్ తోటి కవర్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత లిడ్ తీసి పేపర్ టవల్స్ కనుక పక్కకు తీసి చూస్తే మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ రైస్ ఎంత నీట్గా సెపరేట్గా కుక్ అయ్యి ఎంత బాగా కనిపిస్తుందో. బిర్యానీని ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచి తీసుకొని చూడాలండి కుక్ అయిందా లేదా అనేసి. మధ్యలో నుంచి కలిపేశారు అంటే మీ రైస్ ఊరికే విరిగిపోతుంది, ఎందుకంటే రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది కదా. సో ఆ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయమాకండి. వంట రాని వాళ్ళు కూడా ఈ బిర్యానీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ నేను చెప్పిన 5 స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వడమేనండి. ఎవ్వరు కూడా ఈ బిర్యానీని వెరీ ఈజీ అండ్ లెస్ దాన్ 1 అవర్లో చేసేసుకోవచ్చు. సో తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నా ఈ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కౌషీస్ అడ్డా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.